కుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థించి సమస్తాన్ని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ రాత్రి చేరొచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు పేట వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి రేపటి రాత్రి జరిగే ఈ శుద్ధీకరణ కూడికల్లో ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రభు వాక్యానికి మనం చెవి ఎక్కి ప్రభు యొక్క మాటకు మనం విధేయత చూపినప్పుడు కృపను మనం సంపాదించుకోగలుగుతాం. ఒకని విధేయత వలన చాలామంది నీతిమంతులుగా దేవుడు చేశాడు. అలాగే మనం విధేయత చూపినప్పుడు మన ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1-2 వచనాలను చదువుకుందాం. నా ప్రియుని గురించి నేను పాడేదను వినుడి. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైనటువంటి వాని గురించి నేను పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆ ద్రాక్ష తోట మంచిగా ఫలించాలని ఆయన దాన్ని బాగుగా త్రవ్వి, ఆ ద్రాక్ష తోట మంచిగా ఫలించి ప్రియునికి ఇష్టమైన ఫలములు ఫలించినట్లుగా సత్తువ గల భూమి అయినప్పటికీ అక్కడ ఉన్న రాళ్ళను ఏరి, ఆ ఏరినటువంటి రాళ్ళన్నీ తీసి పడివేసి శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా పలుకుతున్న ఈ మాట ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలును దేవుడు ద్రాక్ష తోటతో పోల్చి మాట్లాడాడు. అదేవిధంగా ఆత్మ సంబంధంగా ప్రభునందు విశ్వసించిన మనం అందరం కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులుగా దేవుడు పోలుస్తాడు. అక్షరానుసారంగా ఇశ్రాయేలీయులను ఒక ద్రాక్ష తోటగా పోల్చి ఆ ద్రాక్ష తోటను ఒక సత్తువ గల భూమిలో నాటాడంట ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అది బహుగా ఫలించినట్లుగా, ఇంకా శ్రేష్టమైన తీగలు ఆ భూమిలో నాటునట్లుగా దేవుడు అక్కడ ఉన్నటువంటి రాళ్ళను తీసి పారవేశను అని మనం అక్కడ చదువుతున్నాం. ఈ అనుభవాన్ని బట్టి ప్రభు మనకి ఏం నేర్పిస్తూ ఉన్నారంటే, మనం కూడా ఒక ద్రాక్ష తోట వంటి వారం, ద్రాక్ష తీగలు వంటి వారం. యేసు ప్రభు అంటాడు, నేను ద్రాక్ష తోటను, మీరు తీగలు వంటి వారు అన్నాడు. యేసుక్రీస్తులోకి వచ్చినటువంటి మన జీవితంలో మనం ఒక ద్రాక్ష తోటలాగా ఫలించాలి. కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుతాం, భార్య తన భర్త లోగిట ఫలించు ద్రాక్ష తీగవలే ఉన్నది అన్నాడు. అనగా దేవుని సన్నిధులంటే మనం సంఘంగా మనం ఒక మంచి ద్రాక్ష తోటలాగా ఉండాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఈ మంచి ద్రాక్ష తోట వల్ల మనం జీవించినట్లుగా ఈ ద్రాక్ష తోట ఫలించకుండా అడ్డుపడేటువంటి ఆ రాళ్ళన్నీ కూడా ప్రభు తీసివేసినట్లుగా మనం అక్కడ చదువుతున్నాం. అంటే దేవుడే కొన్నిటిని ఏరి పారవేస్తూ ఉన్నాడంట. దేవుడే మనం ఫలించినట్లుగా కొన్నిటిని తీసి పారవేస్తాడు. తీసివేయటము అంటే శుద్ధీకరించుకోవటము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తీసివేయటం అంటే శుద్ధీకరించుకోవటం. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడే చర్య తీసుకొని మనల్ని శుద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు దేవుడే తన జీవితంలో ప్రవక్తలు పంపించి మనల్ని శుద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒక విధం చేత మానవుడు పరిశుద్ధపరచబడాలి అనేది దేవుని యొక్క అనాది సంకల్పం. దేవుడే ఆదాము దగ్గరికి వెళ్ళి శుద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సౌలు దగ్గరికి, ఇంకా మరికొంతమంది రాజుల యొద్దకు, ప్రజల దగ్గరికి దేవుడు ప్రవక్తలు పంపించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. కయ్యూనుతోటి కూడా దేవుడు స్వయంగా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం.
అలాగూ శుద్ధీకరించడానికి కొన్ని అనుభవాలను దేవుడు ఎంచుకుంటాడు. ఒకటి, దేవుడే స్వయాన శుద్ధి చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. రెండు, తను ఏర్పరచుకున్న సేవకుల ద్వారా శుద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మూడు, ఒక ఆత్మ సంబంధమైన మంచి విశ్వాసం గల విశ్వాసి ద్వారా శుద్ధి చేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ విధం చేతనైనా తన రక్తములు కడగబడిన ప్రజలు పరిశుద్ధపరచుకోవాలి అనేది దేవుని యొక్క అనాది సంకల్పం. ఈ శుద్ధీకరణ ఎప్పుడైతే మన జీవితంలో దేవుడు మనం శుద్ధి చేయడానికి ఎప్పుడైతే ఆయన ఇష్టపడతాడో, మనం కూడా శుద్ధీకరించుకోవడానికి ఇష్టపడతామో, అప్పుడు మనం ఫలించు ద్రాక్ష తీగ వల్లే మనం ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. కారు ద్రాక్షల మనలో నుండి కనపడం, మధురమైన ద్రాక్ష ఆ యొక్క రసమును ప్రభువు మనం ఇవ్వగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన సేవకుల ద్వారా శుద్ధి చేయడానికి, సరిచేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా మనం విధేయత చూపినప్పుడే మనం కారు ద్రాక్షల వల్ల మనం ఉంటాం. ఒక మంచి ఆత్మ సంబంధమైన విశ్వాసం కలిగిన, మంచి మనస్సాక్షి కలిగిన విశ్వాసి ద్వారా మనం సరిచేయడానికి ప్రయత్నం చేసిన, మనం సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. అప్పుడే మనం ఫలించు ద్రాక్ష తీగల వలె ఉంటాం. మన జీవితంలో ఎప్పుడైనా సరే ఒక మంచి అనుభవం ఏదంటే, సరి చేసుకోవడంలో ఉన్న గొప్ప భాగ్యం భూమి మీద దేనికి లేదు. దిద్దుకోవటంలో ఉన్నటువంటి గొప్ప భాగ్యం భూమి మీద దేన్ని లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకు ప్రవక్తని హెస్కేలుతో ప్రభు ఏమంటాడంటే, ఒకడు తన ప్రవర్తనని దిద్దుకుంటని బట్టే కదా నాకు సంతోషం అన్నాడు. దేవునికి మిగులు సంతోషం కలిగించేది ఏదంటే దిద్దుబాటు. దేవునికి మిగుల ఆనందాన్ని కలిగజేసేది ఏదంటే దిద్దుబాటు, సరి చేసుకోవటం, శుద్ధీకరించుకోవటం. దిద్దుబాటు చేసుకోకుండా, సరి చేసుకోకుండా, శుద్ధి చేసుకోకుండా మన జీవితంలో అది దేవునికి సంతోషాన్ని కలుగు చేయదు. కనుక మనం శుద్ధి చేసుకోలేదనుకోండి, పరిశుద్ధపరచుకోలేదని వచ్చే పర్యవసానం ఏంటి మన జీవితంలో? మరి సేవకులైన విశ్వాసులైన ప్రతి క్రైస్తవుడు అంట దిద్దుకోవడాన్ని బట్టే ప్రభువు సంతోషిస్తాడంట. వారిని చూసినప్పుడు, సరి చేసుకుంటున్నప్పుడే దేవుడు వారిని చూసి సంతోషిస్తాడు. ఒకవేళ శుద్ధీకరించుకోకపోతే ఆ మనిషికి వచ్చే నష్టం ఏంటి? 6వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. శుద్ధి చేయబడలేదు కనుక, భూమిని బాగు చేయలేదు కనుక అక్కడ ఏం మొలిచినాయి అంట? గచ్చ పొదలను, బలురక్కస చెట్లను అక్కడ కలిసి ఉండును, లేదా అక్కడ మొలుస్తాయి అన్నాడు. ఇది దేనికి గుర్తుగా కనపడతా ఉంది? ఆదికాండంలోకి రెండవసారి, ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనం. అది ముండ్ల తొప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును అన్నాడు. ఆదాముతో దేవుడు చెప్తా ఉన్నాడు, ఆదాము, నేను చెప్పిన మాట నువ్వు వినలేదు కనుక నీ నిమిత్తం ఈ భూమి శపించబడింది. శపించబడినప్పుడంట అవి గచ్చపొదలు, బలురక్కసి, ఆ ముండ్లు వంటి చెట్లు మొలుస్తాయి అన్నాడు. అని అంటే మనం సరి చేసుకున్నప్పుడంట ఆశీర్వాదానికి బదులు శాపగ్రస్తులుగా ఒక వ్యక్తి మార్చబడతాడు అని అర్థం. అది శుద్ధీకరించుకున్నప్పుడే మనం దీవెన పొందగలుగుతాం. సరి చేసుకున్నప్పుడే మనం ఆశీర్వదించబడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. శుద్ధీకరించుకుంటే మనం దీవించబడి పరలోకం వైపు మనం ప్రయాణం చేయగలుగుతాం. సరి చేసుకోకపోతే మనం దీవెనను కోల్పోతాం, మనం ఆశీర్వాదాన్ని కోల్పోతాం. మనకు తెలియకుండానే ఒక శాపం మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. అది ప్రైజ్ ది లార్డ్. అందుకు యేసు ప్రభు అంటాడు, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు నేను మిమ్మల్ని పిలిచితిని, రక్షణ పొందుటకు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, ఉగ్రత పాత్రలు అవటానికి కాదు అంటాడు. ఆదామును కూడా దేవుడు ఏదైనా తోటలో పెట్టినప్పుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుడు అతన్ని శపించలేదు, అతన్ని. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎందుకు దేవుడు నీ నిమిత్తం భూమి శపించబడింది అన్నాడంటే, అతడికి దేవుడు సరి చేసుకునే అవకాశం ఇచ్చినా సరి చేసుకోవడానికి మనసు లేనివాడు అతను. ఆదాము అతడి చెట్టుచాటును దాక్కున్న సంగతి ప్రభువు తెలుసు, అతడు దిగంబరుడయ్యాడనే సంగతి ప్రభువు తెలుసు. కానీ దేవుడు అతన్ని పరిశోధించినట్లుగా, పరిశీలించినట్లుగా ఏమన్నా, ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు? అయ్యా, నీ స్వరం విన్నప్పుడు నేను చెట్టు చాటును దాక్కున్నాను. రోజు ముఖాముఖిగా నాతో మాట్లాడుతున్నావు కదా, ప్రతి చల్లపూట వెళ్ళ నాతో పాటు నువ్వు సంభాషిస్తున్నావు, సహవాసం చేస్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు చెట్టు చాటును దాక్కోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు నువ్వు చెట్టు చాటుకు వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఆ దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు నీకు అని అడిగితే, అయ్యా నేను దిగంబరిగా ఉన్నాను, నీ ఎదుటికి రాలేకపోతాను. నిన్ను దిగంబరిగా చేసింది ఎవరు అన్న?
ఇవన్నీ ప్రభు ఎందుకు అడుగుతున్నాడంటే తన ఒప్పుకోలు కొరకు దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యా ఇదిగో నేను తినకూడదన్న పండు తిన్నాను కనుక నాకు ఈ పరిస్థితి వచ్చిందని యథార్థమైన ఒప్పుకోలు చేయనట్లుగా దేవుడు అతన్ని అడిగాడు. కానీ తన జీవితంలో తన హృదయంలో ఆ స్పందన దేవుడు చూడలేకపోయాడు. అతని తదుపరి కయ్యూను కూడా దేవుడు అలాగే ప్రశ్నించాడు. కయ్యూను, నీ తమ్ముడు ఎక్కడ అన్నాడు. అతన్ని చంపాడు, అతని భూమిలో పాతి పెట్టిన సంగతి ప్రభు చూశాడు. ఆ హేబేలు రక్తం దేవునికి మొరపెడుతూ ఉంది. ఆ మొరవిన్న దేవుడు కయ్యూను నీ తమ్ముడు ఎక్కడ అంటాడు. నా తమ్ముడికి ఏమైనా కావాలి అని అన్నాడు. అతనికి కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ప్రతి మనిషికి దేవుడు ఒక్కొక్క అవకాశం ఇస్తాడు తను తాను శుద్ధి చేసుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. సౌలుకు కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. సమూయేలును పంపించాడు. అదిగో చూడు, రాజు అయినటువంటి సౌలు అమాలేకీయులు చంపమంటే నా మాట వినకుండా తీసుకొని వచ్చి అమాలేకీయులు రాజుని కట్టుబడేసుకున్నాడు. ఎందుకు అతని లాంటి వ్యక్తి గురించి నువ్వు ఏడుస్తున్నావు? అలాంటి వ్యక్తి గురించి ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు? వెళ్ళి అతన్ని హెచ్చరించు అన్నాడు దేవుడు సమూయేలుతో. వెళ్ళాడు సమూయేలు అక్కడికి. రాజా నువ్వు చేసిన పని ఏంటి అన్నాడు. నేను దేవుని కొరకు మంచిగానే చేశాను అన్నాడు. అదిగో ఆ దొడ్డులో వినపడుతున్న ఆ పశువుల కేకలు ఏమిటి అన్నాడు. అవన్నీ దేవునికి బలర్పించడానికి తీసుకొని వచ్చాను. ఇట్లాంటి మాటలంతా మాట్లాడదు. గడిచిన రాత్రి నీ గురించి దేవుడు నాతో మాట్లాడాడు అన్నాడు. అప్పుడు వెంటనే సౌలు ఏం పలకల, అయ్యా కొద్దిపాటి మంచివన్నీ ఆశించి నా కన్నులకి ఇంపుగా కనిపించి నేను ఆశించి వాటిని తెచ్చి దొడ్లో కట్టిపడేసుకున్నాను. నా దేవుడి మాటకు నేను వినలేదు అన్నాను. కానీ సౌలు ఏమన్నాడు, అలా కాదు అన్నాడు. చెప్పండి, అతను ఏమన్నాడంటే అలా కాదు అన్నాడు. అడ్డగించాడు అతను. సరిచేసే వ్యక్తిని ఏం చేస్తాడంటే అడ్డగించాడు అతను. నరకములో ఉన్నటువంటి ధనవంతుడు కూడా అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు అతను ఏమంటాడంటే, నా తండ్రి అయిన అబ్రహామా, నేను ఇక్కడ బహు యాతన పడతా ఉన్నాను. ఇక్కడికి నా అన్నదమ్ములు భూమి మీద ఉన్నారు, కొంతమంది ఇక్కడికి రాకున్నట్లుగా కొంతమంది ప్రవక్తలను అక్కడికి పంపించయ్యా ఇక్కడ నుంచి అన్నాడు. నాయన ఇక్కడ నుంచి ఎవరు భూమి మీదకి వెళ్ళలేరు, ఆల్రెడీ ప్రవక్తలు అక్కడ ఉన్నారని ప్రభు చెప్పాడు. అబ్రహాం చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆ ధనవంతుడు కూడా ఏమంటే అలా కాదు అంటాడు. అంటే ఈ ధనవంతుడు నరకములో ఉండే అబ్రహామును అడ్డుకున్నాడంటే భూమి మీద ఎలాగుండేవాడు అతను. ప్రైజ్ ది లార్డ్. నరకములో ఉన్న శిక్ష అనుభవిస్తున్న, అతని జీవితంలో భరించలేని శ్రమ అనుభవిస్తున్న, త్రాగడానికి మంచినీళ్ళు లేని నాలుగు ఎండిపోతున్న పరిస్థితిలో ఉన్నా సరే అతను అబ్రహాం మాటకి ఏం చెప్తున్నాడు చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయం మాట. లూకా సువార్త 16వ అధ్యాయం మాట చూడండి. అబ్రహాం ధనవంతుడి సంభాషణ. ఇరవై 29-30 వచనాలు చదువు. అందుకు అబ్రహాము, భూమి మీద ఎవరున్నారంటే అప్పటికే మోషే ప్రవక్తలు ఉన్నారు, వారు మాటలు వినవలనని అతడితో చెప్పగా, తండ్రివైన అబ్రహామా, అదిగో ఎక్కడుండి అరుగుతున్నాడు అతను. నరకంలోకి వెళ్ళిపోయాడికి అతను బయటకు వచ్చే అవకాశమే లేదు అతను. అయినప్పటికీ అతని స్వభావంలో ఎలాగున్నాడంటే అతను అలాగనవద్దు అన్నాడు. అలాగ చెప్పవద్దు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం సరి చేసుకోవడానికి, దిద్దుబాటు చేసుకోవడానికి ఎప్పుడు కూడా వెనకంచు వేయకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడే కృపను మనం సంపాదించుకోగలుగుతాం. కనుక రాళ్ళను ఏరి పారవేసాడని దేవుడే కొన్నిసార్లు మనం ఏం చేస్తాడండి, సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడే కొన్నిసార్లు మనం దిద్దడానికి ప్రయత్నం చేస్తాడు. గొప్ప రాజు యొక్క కుమారుడు ఉన్నాడు, అతని పేరు మనష్షే. అతడు చేసినటువంటి భయంకరమైన దుష్కార్య నిమిత్తం దేవుడు అతన్ని ఏం చేస్తాడంటే శత్రువుల చేతులకు అప్పగించి అతన్ని చెరసాల్లో పడేశాడు. ఆ శ్రమలో ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు ధనవంతుడి వల్లే అతను దిద్దుకోవడానికి వెనుకాడలేదు. కానీ ఆ శ్రమలో ఉన్నప్పుడు అతను సరి చేసుకున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఆ మాటని దినవృత్తాంతంలో మొదటి పుస్తకం అనుకుంటాం. రెండవ దినవృత్తాంతుల పుస్తకం 33వ అధ్యాయం. పన్నెండు వచనం చూడండి. అతడు శ్రమ పొందుతున్నప్పుడు
అదిగోండి, శ్రమలో వచ్చినప్పుడు ఏం చేశాడు అతను? దిద్దుబాటు చేసుకోవడానికి దేవుణ్ణి బ్రతిమాలుకొనెను. ప్రైజ్ ది లార్డ్. చెరసాలకు వేయాడు, శత్రువులు అతని మీద అధికారం చేస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితుల మధ్య అతను ఏం చేస్తూ ఉన్నాడు? దేవుణ్ణి ఎదిరించలేదు, ప్రవక్తలను ఎదిరించలేదు. అతను తను తాను తగ్గించుకున్నాడండి, సరి చేసుకున్నాడు అతను. యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మరలిడగా ఆయన అతని విన్నపమును ఆలకించి హల్లెలూయా. అతడు తన్ను తాను తగ్గించుకొని దేవునికి మొరపెట్టినప్పుడంటే మరలా యెరూషలేములకు దేవుడు తీసుకొని వచ్చాను. అలాగ మన జీవితంలో ఎప్పుడైతే సరి చేసుకుంటామో, దిద్దుకుంటామో, మన జీవితంలో పోగొట్టుకున్నటువంటి ఆ దేవుని స్వభావాన్ని, దేవుని యొక్క పరిశుద్ధతను మరలా తిరిగి దేవుడు మనకు దయచేస్తాడు. నేను ఎందుకు ఈ విషయాలన్నీ మీకు జ్ఞాపకం చేస్తానంటే, ఆదామైన, కయ్యూనైనా, సౌలైనా కొంతమంది వారు తమ జీవితంలో దేవుడు వారికి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేరు. కానీ రాజు ఏం చేస్తాడంటే, శ్రమలో ఉన్నాడు, గుణపడుతూ ఉన్నాడు అతను. ప్రైజ్ ది లార్డ్. అరే, ఇప్పుడైనా నా దేవుడిని నేను బ్రతిమాలకపోతే, ఇప్పుడైనా నా జీవితాన్ని నేను సరి చేసుకోకపోతే, ఇక మీద నేను ఈ శిక్షలో నుండి చనిపోతాను, నేను ఈ ఉగ్రతలో నుండి చచ్చిపోతాను, నేను ఈ దేవుని కోపంలో ఉండి నేను నశించిపోతాను నేను అని తన్ను తాను తగ్గించుకుని దేవుని బ్రతిమాలుకున్నప్పుడంట దేవుడు అతన్ని యెరూషలేములకు తిరిగి రప్పించాను. ప్రైజ్ ది లార్డ్. అతని మొర దేవుడు ఆలకించాను. ప్రైజ్ ది లార్డ్. అతని ప్రార్థన దేవుడు ఆలకించాడు. అది ఏ ప్రార్థన అంటే, దిద్దుకుంటున్నాడు. అయ్యా, నేను చేయకూడని తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా, దానివల్ల ఈ శిక్ష అనుభవిస్తున్నాను, నన్ను దయతో మన్నించు ప్రభువా. ఈ మనసు దేవునికి అవసరం, ఈ మనసు దేవునికి అవసరం. అందుకని రాజుని సొలొమోనుతో దేవుడు ఏమంటాడంటే, నువ్వు మంచిగా మందిరం కట్టావు, మంచిదే, ఆ మందిరంలో నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, ప్రైజ్ ది లార్డ్, తమ్మును తాము తగ్గించుకున్న తమ చెడు నడతను విడిచిన ఎడల నేను ఆ దేశమును స్వస్థత కలుగు చేసేదని అంటాడు. తమ్మును తాము తగ్గించుకొని దేవుడు కోరుకున్నటువంటి మార్గం అది. నా జనులు తమ్మును తాము తగ్గించుకొని సరి చేసుకుంటే తప్పనిసరిగా నేను సహాయం చేస్తాను అన్నాడు. అలాగూ దేవుడు శుద్ధి చేసే కొన్ని సందర్భాలు మనకు ఎదురవుతాయి, వాటిని మనం గ్రహించుకోవాలి. మనం దేవుడు మన మనస్సాక్షితో మాట్లాడినప్పుడు, మనం గ్రహింపు లేనప్పుడు సేవకుల ద్వారా సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పటికి కూడా మన మనసుకు ఎరగనప్పుడు ఒక విశ్వాసి ద్వారానో, ఒక మంచి ఆత్మీయుడి ద్వారానో మనకు బుద్ధి చెప్పడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. అప్పటికి కూడా మనం నిరాకరిస్తే మనల్ని దేవుడు కూడా దూరం చేసుకుంటాడు. అందుకని మనం ఏం చేయాలంటే, సరి చేసుకోవడానికి దేవునికి అవకాశం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభా, నన్ను సరిచేయండి, నన్ను దిద్దండి, నాలో ఉన్న కొరతను తీసివేయండి, ఆ రాళ్ళను తీసిపారేయండి ప్రభా, ఆ రాళ్ళ వంటి జీవితాన్ని నాలో నుండి తీసిపారేయండి, నేను ఫలించే ద్రాక్ష చెట్టులాగా ఎదగాలి అని మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుని కృపా బాహుల్యం మనకు సహాయపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక సరి చేసుకోవటము అనేది దేవునికి సంతోషం కలిగించేటువంటి అనుభవం. అది రాళ్ళు అనేవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? నేను ఒక అనుభవాన్ని చెప్పి రాత్రి ప్రార్థన చేస్తాను. రాళ్ళు తీసి పడేస్తున్నాడంటే దేవుడు. ఎందుకు రాళ్ళు తీసి పడేస్తున్నాడు దేవుడు? మనకు తెలుసు, దేవుని వాక్యంలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇస్తున్నాను అంటాడు. రాతి గుండెను, రాళ్ళు అంటే కఠినత్వాన్ని తీసివేసి మాంసపు గుండెను పెట్టాడంట. అంటే దేవునికి ఏది ఇష్టం అంటే, మెత్తని హృదయం ఉండటం దేవునికి ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. విరిగి నలిగిన మనసు ఉండటం దేవునికి ఇష్టం. రాతి గుండె అంటే అర్థం ఏంటి? మాంసపు గుండె అంటే అర్థం ఏంటి? మనం గడిచిన దినాల్లో చాలాసార్లు మనం నేర్చుకున్నాం దేవుని దగ్గర. మాంసపు గుండె అంటే అర్థం ఏదంటే, ఒక చిన్న విషయాన్ని కూడా ఏమవుతామంటే మనం ప్రతిస్పందిస్తాం వెంటనే. అంటే దేవుని సన్నిధిలో ఒక చిన్న విషయాన్ని కూడా ఏం చేస్తామంటే పశ్చాత్తాపడతాం. అది మాంసపు గుండె. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పేతురు ఉన్నాడు, అతను కఠినాత్ముడు కాదు, అతను కఠినుడు కాదు, కోడి కూర్చుని వెంటనే ఏడ్చాడంటే అతను చేసిన పెద్ద పాపం ఏంటంటే, యేసుప్రభు ఎవరో తెలియదని ఒక మాట, కాని మాట పలికాడు అంతే. చిన్న విషయాన్ని కూడా పశ్చాత్తాపడేదే మాంసపు గుండె, విరిగి నలిగిన మనసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా శుద్ధి చేస్తాడంటే, మనం ప్రతి చిన్న విషయాన్ని సరి చేసుకోకుండా ఉండేటువంటి ఆ కఠినమైన హృదయాన్ని దేవుడు తీసివేసి
ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని దగ్గర నేను నిర్దోషంగా ఉండాలి అనే మంచి మనస్సాక్షిని ఇచ్చేటట్లుగా దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కఠినత్వం అనేది దేవుని దుఃఖాన్ని కలుగు చేస్తాడు. ప్రభు శిష్యుల యొక్క కఠినత్వాన్ని చూసి మనం చదువుతాం బైబిల్లో. వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ప్రభు దుఃఖపడెను అని చదువుతాం మనం. వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు దుఃఖపడెను అంటాడు. ఈ కాఠిన్యం ఎందుకు దేవుడు తీసేయాలనుకుంటా ఉన్నాడు? ఈ కాఠిన్యమును తీసివేయమని ఎందుకు మనం అడగాల? ప్రైజ్ ది లార్డ్. ఈ కఠినత్వం మనలో నుండి ఎందుకు నిర్మూలన చేయబడాలి? 2 విషయాలు మీకు ఈ రాత్రి నేను పరిచయం చేయాలనుకుంటా ఉన్నాను. యెషయా ప్రవక్త ఉంటాడు ఒక రోజున దేవునితో, నీకు నేను భయపడుకున్నట్లుగా నా హృదయాన్ని ఎందుకయ్యా కఠినపరిచావు అంటాడు. మనసు కఠినమైంది అనుకుని దేవునికి ఏమవుడంటే అతను భయపడ్డాడు. మనసు కఠినమైంది అనుకోండి, మనుషుడికి కాదు దేవునికి కాదు ఎవరికి భయపడను. మనసు కఠినత్వం లేకపోతే ఫస్ట్ దేవునికి భయపడతాం మనం. ప్రైజ్ ది లార్డ్. 2 చదువుతున్న వాక్యానికి భయపడతాం. 3 వింటున్న ఉపదేశానికి భయపడతాం. ప్రైజ్ ది లార్డ్. మనసు కఠినమైపోయింది అనుకుని భయం విడిచి వెళ్ళిపోతాను. యెషయా గ్రంథంలో ఉంటుంది, నీకు నేను భయపడుకున్నట్లుగా నా మనసుని ఎందుకు కఠినపరచాను. ఈరోజు క్రైస్తవ సమాజంలో లోపము కొరత కలిగింది ఏదంటే దేవుని భయమే. దేవునికి భయపడే ఒక క్రైస్తవుడు ఉంటే ఆ క్రైస్తవుని బట్టి దేవుడు సంతోషిస్తాడు. నోవాహు దేవునందు భయభక్తులు కలిగిన వాడు, అందుకే కృప పొంది ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అతన్ని హెచ్చరించినప్పుడు భయభక్తులు కలిగాడు. నాయనా కుమారులారా కోడలారా అని చెప్పి తన కుటుంబం అంతటిని కూడా తన యొక్క ఓడ కొరకు రక్షణ కొరకు సిద్ధపరుచుకున్నాడు. భయపడ్డాడు. అతను కృప కలిగి ఉన్నాడండి అతను. ప్రైజ్ ది లార్డ్. అలాగూ కఠినత్వము ఒక మనిషిలో ఏలుబడి చేస్తేనే దేవుని భయం పోయిద్దాను. ఇప్పుడు దేవుని దగ్గర మనం ఏం అడగాలంటే, ప్రభువా భయపడకుండా ఉండే ఆ స్వభావాన్ని తీసివేసి నిరంతరం నీకు భయపడే జీవితం నాకు దయచే ప్రభువా అన్నాను. కనీసం మనం మనిషికి మన ఎదుటి కనిపించే మనిషికి భయపడిపోయినా దేవుడి కన్నా భయపడాలి. ప్రైజ్ ది లార్డ్. మనిషికి భయపడిపోయినా కనీసం దేవుడు, ఆయనను మనం ఆరాధిస్తున్నాం, ఆయన స్వరం వింటున్నాం, ఆయన వెంబడిస్తున్నాం, మన ఆయన సన్నిధిలో రక్షణ పొందాం, మన ఈ లోకంలో ఒక శ్రేష్టమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ప్రభు మనకు సహాయం చేశారు అని దేవునికన్నా ఏం చేయాలంటే మనం భయపడే వ్యక్తిగా ఉండాలి. భయపడాలంటే కఠినత్వం పోవాలి మనలో, ఆ రాయి పోవాలి మనలో. ఈరోజు మనం చేసుకోవాల్సింది ఏంటంటే నిరంతరం నీకు భయపడినట్లుగా మాంసపు గుండె నాకు ఇవ్వయ్యా. 2వది కఠినత్వం ఎందుకు ఉండకూడదు? రోమాపత్రిక 2వ అధ్యాయం అక్కడ చూడండి. దేవుడు మీకు మారు మనసు కలుగు చేటుకు ప్రేరేపిస్తున్నప్పటికీ మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి అని అంటాడు 2వ అధ్యాయంలో. అమ్మ దేవుని అనుగ్రహము 4వ వచనం, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించేదవా? అదుగో నీ కాఠిన్యమును రూపాంతరం పొందని నీ హృదయమును అమ్మా అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినమందు ఎవ్వరు ఆయన తీర్పు దగ్గర తీసుకెళ్ళవసరం, ఈయనకైనా పోతాడంట. ఆయనే డైరెక్ట్గా వెళ్ళిపోతాడంట. ఐరన్ అయస్కాంతం దగ్గరికి ఎలాగ వెళ్ళిపోతాడు, తీర్పు దగ్గరికి ఆయనే వెళ్ళాల. ఎందుకంటే భూమి మీదంట దేవుని సహనమును దీర్ఘశాంతమును తృణీకరించాడంట. దేవుని సాత్వికం, దేవుని యొక్క క్షమాపణ, దేవుని సహనం, దేవుడు నన్ను ఎంత ఓర్చుకుంటూ ఉన్నాడు, దేవుడు నన్ను ఎంత సహిస్తున్నాడు. నా బలహీనతలు, నా జీవితంలో లోటుపాట్ల లోపాలని దేవుడు చూచట్లేదా? వాటన్నిటి దేవుడు సహించట్లేదా? వాటన్నిటి దేవుడు ఓర్చుకోనట్లేదా? అలా సహిస్తున్నాడని మార్పు చెందకుండా నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడిస్తున్న అనుగ్రహం, దేవుడిస్తున్నటువంటి ఆ వరాన్ని నువ్వు తృణీకరిస్తున్నావు. నీకు నీవే ఉగ్రతకు వెళ్ళిపోతున్నాను విషయాన్ని మర్చిపోవద్దు అంటాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, హృదయ కాఠిన్యం ఉంటే దేవుని యొక్క సహనాన్ని తృణీకరిస్తాం మనం. హృదయ కాఠిన్యం ఉంటే దేవుని యొక్క క్షమాపణని గుర్తెరగం మనం. ప్రైజ్ ది లార్డ్. హృదయ కాఠిన్యం ఉంటే దేవుని యొక్క సాత్వికాన్ని గుర్తెరగం మనం. ఈరోజు మనం ఇలాగ ఉన్నామంటే ఆయన సహిస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం ఉండగలిగాం. దట్ ఈస్ ది రీజన్ దట్ వీఆర్ లివింగ్.
మన యొక్క గొప్పతనం మన యొక్క జీవితంలో ఏమి లేదు, ఆయన గొప్ప కనికరాన్ని బట్టి మనం ఈ రోజున బ్రతుకుతూ ఉన్నాం. అందుకంటాడు ఆయన సహనాన్ని, ఆయన దీర్ఘశాంతం, ఆయన శాంతం వహించి భరిస్తున్నాడంటే ఆ దీర్ఘశాంతాన్ని, సహనాన్ని నీ మార్పు చెందని హృదయ కాఠిన్యం చేత తృణీకరిస్తున్నావా అంటాడు. అంటే హృదయ కాఠిన్యం ఉందనుకోండి, దేవుని ప్రేమను తృణీకరిస్తారు, ఆ సహనాన్ని తృణీకరిస్తారు, ఆ దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తారంటూ. మార్పు చెందని హృదయం అంటాడు. కఠినత్వం ఎందుకు పోవాలంటే హృదయంలో మార్పు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రవర్తనలో మార్పు రావాలి, స్వభావంలో మార్పు రావాలి. ఈ కడవరి దినముల్లో యేసు ప్రభు కోరుకునేది ఏంటంటే మార్పు. ఉజ్జీవం అంటే ఏదంటే మార్పు. ఉజ్జీవం అంటే ఊఫనగానే దెయ్యాలు పడిపోవడం కాదు ఉజ్జీవం. ఆ పడిపోయిన వ్యక్తి మార్పు చెందాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉజ్జీవం అంటే ఏదో గొప్ప కార్యం కాదు, వచ్చిన వ్యక్తి మార్పు చెందాలి. అటువంటి ఉజ్జీవం కొరకు ఒకానొక కాలమందు, ఒకానొక దశాబ్దంలో ప్రవక్తలు, సేవకులు, పరిశుద్ధులు, మిషనరీ ఎంతోమంది రాత్రులు కన్నీరు కార్చారు. ఈరోజు నీ భారతదేశంలో కలుగుతున్న ఉజ్జీవం కొరకు ప్రైజ్ ది లార్డ్. అలాగున్న ఒక గొప్ప ఉజ్జీవం ఏదంటే మార్పు రావటమే ఉజ్జీవం. దెర్ ఈజ్ నో రివైవల్ వితౌట్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ది మైండ్. ఒక మనిషి మనసు మారకుండా అతని ఉజ్జీవాన్ని చూడలేము మనం. అందుకు ఒక మనిషి జీవితంలో మార్పు రావాలి అని అంటే కాఠిన్యం పోవాలంట అతను. అందుకు దేవుడు ఏం చేశాడంటే రాళ్ళు తీసి పడేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు పట్టించుకుంటారండి మనల్ని? అరే ఈ పొలంలో రాళ్ళు ఉన్నాయి, ఈ భూమి బాగా పండాలి, ఈ భూమిలో బాగా ద్రాక్ష తీగల్ని నాటాలి, ఇది మంచి భూమిగా మార్చబడి మంచి ద్రాక్ష తోటలాగా ఉండాలని యజమానుడు దృష్టి పెట్టాడు. అలాగే మన జీవితంలో కూడా మనం మంచిగా యేసుక్రీస్తు కొరకు బ్రతకాలని, ఆయన స్వభావం కలిగి ఆయన గుణములను మనం ప్రచురము చేయాలని, అలాంటి ఒక మంచి శ్రేష్టమైన జీవితం చేయాలని దేవుడు మన ఇందు దృష్టి పెట్టి మనలో ఉన్న రాళ్ళు వంటి స్వభావాలు ఏరి పడేస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో కూడా మనం అడ్డుకుంటే ఎవ్వరూ మనల్ని మార్చలేరు. కనుక చివరి దినాల్లో ఆయన శుద్ధి చేయనప్పుడు ఆయనకు మనం సమర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు మనం లోబడాలి. ప్రభా నన్ను శుద్ధి చేయండి అని దేవుని కొరకు సాధనంలాగా మార్చబడిన పౌలు అదే రీతిగా చేశాడు. దేవుడు తను దర్శించాడంతే, నేల మీద అలా పడిపోయాడు. వెంటనే అడిగాడు, ఒరే నువ్వు అని. ఎదిరించలేదు అతను. ఎవరయ్యా మీరు? నువ్వు హింసిస్తున్న క్రీస్తుని అన్నాడు. వెంటనే తల వంచాడు. ప్రభా నేను ఇప్పుడు ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. ప్రభా నేను ఇప్పుడు ఏం చేయాలి? ప్రభా నన్ను ఎందుకు దర్శించావు? ఈ కఠినాత్ముడు, హింసకుని, దూషకుని నన్ను ఎందుకు దర్శించావు అని అడిగాడు. ప్రభా అతన్ని సాధనంగా మార్చాడు. అందుకంటాడు పౌలు ఒక రోజున సాక్ష్యం చెబుతూ, ఆ దర్శనమునకు నేను అవిధేయుడిని కాలేక. యెరూషలేమును దేవుడు దర్శించాడంట, కానీ వారు అవిధేయులుగానే ఉన్నట్లుగా ప్రభు చెప్తాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటవి. ప్రభు మనల్ని దర్శిస్తున్నాడంటే అర్థం ఏంటి? రాత్రి కల్లో కనిపించాడండి దేవుడు. కల్లో కనిపించి ఏం చెప్తాడు దేవుడు? ఏం చెప్తాడు దేవుడు? దర్శనం అనగా దేనికి దర్శిస్తాడు ప్రభు? అబ్రహాముని దేవుడు దర్శించినప్పుడు, అబ్రహాం నా సన్నిధిలో నిందారహితుడు పోయిండు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాం నీ భార్య చెప్పిన మాట విని నువ్వు వెళ్ళు, హాగర్ని విడిచిపెట్టే అన్నాడు. అబ్రహాం ఇదిగో ఫలానా లోతును విడిచిపెట్టే అన్నాడు. దేవుడు దర్శించినప్పుడు ఒక్కొక్కటి సరిచేసి ఆశీర్వాదమునకు మన వారసులుగా చేసి కానాన్లోకి తీసుకొని వెళ్తాడు. అంతే తప్ప నుంచి దేవుడు దర్శించాడంటే వాట్ ఇస్ ది రీజన్? ఎందుకు దర్శించాడని? ఆ దర్శించే అనుభవం ఎలాంటిది? ప్రభు నిన్ను దర్శించిన కాలం నీవు గుర్తెరగకపోతే అంటాడు. ఈరోజు ఆయన మన దర్శించి సరిచేస్తున్నప్పుడు గుర్తెరగకపోతే సేవకుల ద్వారా దర్శిస్తాడు. అది కూడా గుర్తెరగకపోతే ఏదో ఒక ఆత్మీయ బిడ్డ ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తాడు. అది కూడా మనం నిరాకరిస్తే మనం భూమి మీద నష్టపోతాం మనం. అందుకు మనం ఏం చేసుకోవాలంటే ఎప్పుడైనా సరే, ప్రభా నీకు లోబడుతున్నాను, నన్ను దిద్దయ్యా, నన్ను సరిచే ప్రభా, ఒక మంచి సాక్షిగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. ఒక మాట ప్రార్థన చేసుకుంటే మనల్ని రాళ్ళు వంటి స్వభావాలు తీసివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆ రాళ్ళు తీసివేయబడాలంటే అది దేవుని సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరించేది. ఎంత ఘోరం తెలుసా మాట? ఏదో చదువుతున్నాం తప్పనిచ్చి ఆ మాట చాలా భయాన్ని కలుగు. దేవుడి సహనాన్ని తృణీకరిస్తే ఎవడు భరిస్తాడు అతన్ని? ఎవరు సహిస్తారు? ఎవరు అతన్ని శాంతం వహించగలుగుతారు అతను చేసే పొరపాట్లకు? దేవుడి దీర్ఘశాంతాన్ని, సహనాన్ని తృణీకరించకుండా
మార్పు చెందినట్లుగా దేవుడు రాళ్ళు ఏరి పారవేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు భయపడినట్లుగా రాళ్ళు తీసి పారవేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు మనం తగ్గించబడినట్లుగా కఠినత్వంలో ఉన్న దేవుడు మనకు విడుదల ఇస్తాడు. ఈ శుద్ధీకరణ దేవునికి అవసరం. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. దేవుని బిడ్డ గ్రహించుకో. కఠినత్వం ఉందా? దేవునికి భయపడలేని స్వభావం ఉంది. ఇంకా ఆయన అనుగ్రహం, ఆయన సహనం, ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు తృణీకరిస్తున్నావా? నీ స్వభావంలో మార్పు రాలేదని నీకు గుర్తుపెట్టినప్పుడు, దేవుడిని సహిస్తున్నప్పటికీ కూడా ఆ సహనాన్ని తృణీకరించి మనకు మనంగా వెళ్ళిపోతున్నామా? మనం ఎలా ఉంది మన భక్తి జీవితం చివరి దినాల్లో? దేవుడు మనం దర్శిస్తే మనల్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు మనల్ని, మన సేవకుల్ని పంపిస్తే మనల్ని దిద్దడానికి ప్రయత్నం చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? ఒక కాలంలో నువ్వు నశించిపోకుండా అగ్నిగుండంలోకి వెళ్లకుండా ఉండాలని, నువ్వు ఈ భూమి మీద ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండాలని ఈ రోజున అప్పగించుకోవాలి దేవునికి. మనం ప్రభువా నన్ను సరిచేయండి, ఎప్పుడైనా సరిచేయండి, నీ సేవకులు నాతో ఏం చెప్పినా దిద్దుకుంటాను ప్రభు అనుకోవాలి. ఆ తగ్గింపే నీకు ఆశీర్వాదం, ఆ విధేయత నీకు దీవెనగా మార్చబడదు. దేవుడు ఎప్పుడైనా నిన్ను వాక్యం చేత హెచ్చరించినప్పుడు ఇది మనుషుని స్వరం అనుకోకూడదు, దేవుని స్వరం అనుకుంటేనే నీలో దేవుని ఆత్మ క్రియ చేస్తున్నాడని అర్థం. అలాగూ దేవునికి అప్పగించుకోవాలి. మనం ఏం కోరుకుంటాడండి దేవుడు మనలో? ఒకడు తన ప్రవర్తనని దిద్దుకుంటేనే బట్టియే కదా నాకు సంతోషం. దిద్దుకోకపోతే దేవునికి ఏం సంతోషం? రాళ్ళు తీసివేస్తున్నాడంటే దేవుడు నీలో గచ్చపదలు, ముళ్ళ తుప్పలు మొలవుకున్నట్లుగా, మనం శపించబడుకున్నట్లుగా కఠినత్వాన్ని తీసివేస్తున్న దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవునికి మనం స్తోత్రం చెల్లించేదము. యేసయ్య ప్రేమ నీకు చులకనాయెలా, యేసయ్య సిలువ సువార్త వెర్రియాయెలా, యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా, యేసయ్య సిలువ సువార్త వెర్రియాయెలా, సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు, సందేహమేలా. దేవుని బిడ్డ, ఆయన ప్రేమ నీకు లోకుగా, చులకనగా, వెరితనంగా ఉందా? ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో, సహిస్తున్నాడో దాన్ని బట్టి ఇంకా నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేసుకోవాలి, ఎవరో ఒక వ్యక్తిని బట్టి కాదు. వాక్యాన్ని బట్టి నువ్వు నీతిమంతుడువా, నీతిమంతురాలు అని పరిశీలన చేసుకోవాలి. ఆ వాక్య ప్రకారం నేను ఉన్నానా లేనా అని. లేకపోతే దేవుని దగ్గర సరి చేసుకున్నాడు కదా. మనం వాక్యాన్ని బట్టి దిద్దుకోవాలి. మనం వాక్యాన్ని బట్టి మనం ఎలాగున్నామో తెలుసుకోవాలి. మనం వాక్యాన్ని బట్టి నీ జీవితంలో నీ ఆత్మీయత ఎలాగుందో తెలుసుకోవాలి. మనం ఆ గ్రహింపు లేకపోతే మనం ద్రాక్ష తోటలాగా ఎదగలేం. మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు. భూమి ఆకాశాన్ని సృజించిన గొప్ప దేవ, ఈ రాత్రికాల సమయంలో మీరు సరిచేయబడి చేస్తున్నప్పుడు మేము అప్పగించుకోవాలని మీరు మాతో మాట్లాడారు. చేరొచ్చిన ప్రజలందరూ, వాక్యం వింటున్న బిడ్డలందరూ మమ్మల్ని సరిచేయండి. నీ ఫోలుకు వచ్చే వరకు సరిచేయండి. సీయోను యెరూషలేములు మేము చూడనంతగా సరిచేయండి తండ్రి. నీ ప్రేమను మేము తృణీకరించక, తోలనాడక, దాన్ని హత్తుకొని ప్రేమలో నిలిచి ఉండటకు సహాయం చేయండి. రేపటి దినం ఇంకా నీ ప్రజలు నడిపించి మీరు మహిమ పొందమని, ఈ దినం మీరు మాట్లాడిన మాటలు బట్టి మా హృదయాలు దిద్దుకోవడానికి సహాయం చేయమని, కఠినత్వం, లోబడలేని స్వభావం, భయం లేని తత్వం నిర్మూలన చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి సమస్తాన్ని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లించేదాము. కుమారుడిని యేసయ్యకు స్తోత్రం చెల్లించేదాము. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లించేదాము.
ప్రభు మనతో మాట్లాడినందుకు ఈ స్తోత్రం చెల్లించేదము. ఆమేన్. హల్లెలూయా.